హాయ్ అండి. అందరికీ నమస్కారం. 'బ్రహ్మముడి' సీరియల్ ఈరోజు ప్రోమోలో ఏం జరగబోతుందో చూద్దాం. కావ్య అయితే రాజు వాళ్ళ ఇంటికి వెళ్తుంది అడ్రస్ తెలుసుకొని. వెళ్ళి అక్కడ డోర్ కాలింగ్ బెల్ కొడుతూ ఉంటుంది. వెంటనే కాలింగ్ బెల్ విన్న రాజు అయితే డోర్ తీస్తాడు. తీసేసరికి అక్కడ కావ్య ఉంటుంది. కావ్య అయితే రాజుని అలా చూస్తూ ఉండిపోతూ అక్కడ నిల్చొని ఉంటుంది. కావ్యని చూసి రాజు కూడా ఎవరా అని చెప్పి ఒక్కసారిగా ఆలోచిస్తూ ఉంటాడు. రాజుని చూసి రాజు గుర్తుపట్టనందుకు అయితే కావ్య చాలా బాధపడుతూ ఉంటుంది. వెంటనే రాజుకి గుర్తొచ్చి మీరా? బాగున్నారా? రండి రండి లోపలికి రండి. అక్కడ నిల్చున్నారేంటి? అని చెప్పి నవ్వుతూ పలకరిస్తూ రాజు అయితే కావ్యని లోపలికి రమ్మని చెప్తూ ఉంటాడు. సరే అని చెప్పి లోపలికైతే వస్తూ ఉంటుంది కావ్య. కానీ ఆ పరిస్థితిలో చూసి కావ్యను తనని గుర్తుపట్టనందుకు అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. పైనుంచి అయితే హాల్లోకి వస్తూ ఉంటుంది యామిని. ఏంటి ఈవిడెవరు అసలు ఇంత నవ్వుకుంటూ మాట్లాడుతున్నాడు అని చెప్పి ఆశ్చర్యపోతూ ఉంటుంది. రాజ్ అయితే నవ్వుతూ కావ్యతో అయితే సరదాగా ఏదో మాట్లాడుతూ ఉంటాడు. కావ్య అయితే రాజ్ మాటలు వింటూ చాలా సంతోషపడుతూ ఉంటుంది. యామిని అయితే ఎవరా ఈమె అని చెప్పి ఒక్కసారిగా షాక్ అయి చాలా ఆలోచిస్తూ ఉండిపోతూ ఉంటుంది. కావ్య అయితే రాజ్‌తో ప్రేమగా ఏదో చాలా సరదాగా మాట్లాడుతూ ఉంటుంది. రాజ్ కూడా నవ్వుతూ కావ్యతో అయితే ఏదో మాట్లాడుతూ ఉంటాడు. ఇద్దరూ అయితే అలా మాట్లాడుకుంటూ ఉండగా యామిని అయితే వాళ్ళిద్దరి దగ్గరికొచ్చి కూర్చొని మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందే అని చెప్పి అంటూ ఉంటుంది. కావ్య అయితే ఏంటి నన్ను గుర్తుపడుతుందా ఏంటి ఈవిడ అని చెప్పి ఒక్కసారిగా చాలా షాక్ అవుతూ ఉంటుంది. రాజ్ కూడా అవును ఈవెని ఎక్కడనో చూసినట్టు అనిపిస్తుంది. నాకైతే బాగా తెలిసినట్టు, మాట్లాడినట్టు అనిపిస్తుంది అని చెప్పి అంటూ ఉంటాడు. రాజుని చూసి యామిని అయితే చాలా కంగారు పడుతూ, టెన్షన్ పడుతూ ఉంటుంది. ఏంటి రాజ్‌కి గతంలో తెలిసిన అమ్మాయా ఏంటి? అని చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. మరేం జరుగుతుంది ఏంటి అనేది నెక్స్ట్ ఎపిసోడ్‌లో చూద్దాం. ఓకే. థ్యాంక్ యూ అండి. నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి.